హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మహివర్ణిక. ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసామన్నమాట. మహివర్ణిక హెల్త్ కోసం వాళ్ళ అమ్మ నాన్న తీసుకునే జాగ్రత్త అనమాట ఇది. సో, మేము వర్ణిక ఆల్మోస్ట్ 1 ఇయర్ అప్పటి నుంచి స్వర్ణామృత ప్రాశన అనేది చేపిస్తూ ఉన్నాం అనమాట. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే ఒక్కొక్కటి చూద్దాము. జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మేధాశక్తిని పెంచుతుంది, అతి ప్రవృత్తి గల పిల్లల్ని మెరుగుపరుస్తుంది, ఆటిజం నుండి కాపాడుతుంది, అరుదల నుంచి మెరుగుపరుస్తుంది, పిల్లల ఆలోచనను పెంపొందిస్తుంది అనమాట, చర్మానికి కూడా మెరుపునిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని చాలా ఇంక్రీజ్ చేస్తుందంట, మాటలు కూడా ఆలస్యంగా వచ్చే పిల్లలకి ఒక ఇంప్రూవ్మెంట్ మెడిసిన్ లాగా అనమాట ఇది. అండ్ శరీర క్రియలను వేగవంతం చేస్తుంది, లైక్ మెటాబాలిజం, గ్రహ దోషాలను కూడా దూరం చేస్తుందంట. ఇది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనుకుంటా, నాకైతే తెలియదు దీని గురించి. అండ్ ఇక్కడ చూసారా ఎంతోమంది వచ్చి వేయించుకుంటూ ఉన్నారు. చాలా మంది పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్తూ కూడా వేయించుకుంటూ వెళ్తున్నారనమాట. కొంతమంది వచ్చి ఇలా తీసుకొని వెళ్తారనమాట. కొంతమంది వచ్చి వేయించుకొని వెళ్తారు ఆ రోజు. లైక్ ఇది తీసుకెళ్ళచ్చు, వేయించవచ్చు. నేను కూడా మా పాపకి వేస్తున్నాను చూడండి వీడియోలో. ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట దీని బెనిఫిట్స్ ఏంటి, ఎలా వాడాలి ఏంటి అని. సో ఇప్పుడైతే మనం ఇది ఎలా తయారు చేస్తారో చూద్దాం. స్వర్ణప్రాశన అనేది పురాతన ఆయుర్వేద ఔషధం. ఇది భావ ఆయుర్వేదకి సంబంధించింది అనమాట. సో ఇది ఎలా తయారు చేస్తారు అంటే స్వర్ణ భస్మం, తేనె, నెయ్యి మరియు మేద్య ఔషధాలతో తయారు చేసిన మిశ్రమం. ఇది పిల్లల రోగనిరోధక శక్తి, జ్ఞాపక శక్తి మరియు తెలివితేటల్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అక్కడ. ఇది యూజువల్గా పుష్యమి నక్షత్రం రోజు వేస్తారంట ఎవ్రీ మంత్. పుష్యమి నక్షత్రం అంటే పోషణ నక్షత్రం అంట. అందుకే స్పెసిఫిక్గా ఆ రోజు వేస్తే చాలా పవర్ఫుల్ అండ్ యూస్ఫుల్గా ఉంటుందంట. అందుకే స్పెసిఫిక్గా పుష్యమి నక్షత్రం అని స్పెసిఫై చేస్తారు. ఇప్పుడు కొంతమంది పిల్లలకి లైక్ బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి, లేదా ఈ ఏజ్కి అచీవ్ చేయాల్సిన మైల్ స్టోన్స్ వాళ్ళు అచీవ్ చేయలేకపోతుంటారు. అలాంటి కేసెస్లో ఇలా వీళ్ళని అడిగామనుకోండి, మనం కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెక్ చేసి చెప్తారనమాట. ఓకే, ఈ పిల్లలకి ఇలాంటి డోసేజ్ అవసరం అని చెప్పి. సో అవి చూసుకొని వాళ్ళు చెప్పిందని మనం ఫాలో అవ్వచ్చు. లైక్ 2-3 months వాళ్ళు కంటిన్యూస్గా డోసేజ్ ఇచ్చారనుకోండి, మనం కొంచెం మెరుగైన రిజల్ట్స్ అయితే చూడొచ్చు. నేను అయితే అలాంటి ఇష్యూస్ ఏం కాదు, హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పి వేస్తూ ఉన్నాను. ఇలా ఉంటుందన్నమాట ఆ బాటిల్ వాళ్ళు ఇస్తారు. కొన్ని చూస్తే గుళికల్లా జస్ట్ మిరియాల్లా ఉంటాయన్నమాట. ఇవి ఇలా ఉంటాయి. అండ్ ఇంకొకలా ఏంటి అంటే డ్రాప్స్ కూడా ఉంటాయి డోసేజ్ని బట్టి. అండ్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు మనం ఏది తీసుకోవాలి అని చెప్పి. ఇలా మనకి డేట్స్ కూడా ఇస్తారనమాట. ఏ మంత్లో ఏ రోజు వచ్చింది పుష్యమి నక్షత్రం. ఒక్కొక్క రోజు 2 times వస్తూ ఉంటుంది కదండి. లైక్ ఒకరోజు డే ఉంటుంది, ఒకరోజు నైట్ ఉంటుంది. సో వాళ్ళు టైం కూడా మెన్షన్ చేస్తారని మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారనమాట ముందే. ఈ మంత్కి ఈ రోజు ఈ స్పెసిఫిక్ టైం నుంచి ఆ స్పెసిఫిక్ టైం వరకు వేసుకోవచ్చు అని చెప్పి. నేను అక్కడ వెరిఫై చేశాను. ఇలాగా చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఒక హిస్టరీ కూడా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మొబైల్ నెంబరు, కాంటాక్ట్ డీటెయిల్స్, జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు మిస్ అయితే వీళ్ళు కమ్యూనికేట్ కూడా చేస్తారంట. లైక్ మీరు ఈ మంత్ రాలేదండి, రండి తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు అంట. లిస్ట్ చూస్తే చాలా పెద్దగానే ఉందండి. సో హెల్దీ థింగ్ కదా. సో దిస్ ఈజ్ నెసెసరీ. మన నెక్స్ట్ జనరేషన్ కోసం మనం మినిమం చేయాల్సిన థింగ్ అనమాట ఇది. మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. కన్సిడరింగ్ టుడే సిచ్యువేషన్ అసలు హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజనే కాదు, ఎప్పుడైనా మనకి హెల్త్ ఇంపార్టెంటే. ఇక్కడ చూసారా భావ ఆయుర్వేద కేంద్ర అంట. నేను అక్కడికి వచ్చినప్పుడు వీడియో తీసుకున్నాను. వాళ్ళు ఈ గుళికలు అట్లా ఇస్తారంట, ఇలా బాటిల్స్లో వాళ్ళు తెస్తారంట. అండ్ ఇలా కార్డు కూడా ఇచ్చారనమాట నాకు, ఈ మంత్లో ఇలా ఇవ్వండి అని చెప్పి. అడ్రస్ ఇచ్చాను చివరిలో, కావాలంటే కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.